మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ మరి 248 గజాల్లో ఉన్నటువంటి, అంటే సుమారుగా 5 సెంట్ల స్థలంలో ఉన్నటువంటి ఇల్లు అనమాట. సో ఇల్లు 4 పోర్షన్లతో 16,000 రెంట్ మంత్లీ వస్తున్నటువంటి ప్రాపర్టీ అండి. ఓకే, పూర్తి వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా నన్ను అడగండి, లొకేషన్ అన్నీ కూడా చెప్తాను. ఒకవేళ డైరెక్ట్గా కస్టమర్ అడిగినా కూడా డైరెక్ట్గా మీకు లొకేషన్ చెప్తానండి, డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. ఒకవేళ నన్ను రమ్మని వచ్చి చూపించమని అడిగినా కూడా నేను వస్తానండి, మీకు చూపిస్తాను ప్రాపర్టీ అంతా కూడా. ఓకేనండి, ఇది వచ్చేసేసి పడమర భాగం అండి. పడమర భాగంలో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. అంటే రోడ్డు వచ్చేసి పడమర ఉంటుంది, అది సిమెంట్ రోడ్డు అనమాట, మీరు స్టార్టింగ్లో చూస్తారు కదా. ఓకేనండి, ఇది వచ్చేసేసి స్టోర్ రూమ్ అండి, ఎంట్రన్స్లో ఉంటుంది నైరుతిలో. ఇక్కడ చూసుకుంటే ఎవరి మీటర్ వాళ్ళకే ఇక్కడ కరెంటు కనెక్షన్స్ అన్నీ కూడా మీటర్స్ అన్నీ సెపరేట్గా ఉంటాయండి. అలాగే వాటర్ కూడా సెపరేట్గా ఉంటుంది. ఓకేనండి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను, ఒకసారి పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నానండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మనకి మరి వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాట్సాప్ ద్వారా ప్రాపర్టీ అప్డేట్స్ పొందాలనుకున్న వాళ్ళు ఆ లింక్ ద్వారా ఫాలో అయితే మీకు ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయండి. సో ఇవి 4 పోర్షన్లు అండి. ఏ పోర్షన్కి ఆ పోర్షన్ సెపరేట్గా మీటర్ ఉంటుంది, అదేవిధంగా ఎవరి బిల్లు వాళ్ళకే ఉంటుంది, కరెంట్ బిల్లు అనమాట. ఓకేనండి, మొత్తం ఒక్కొక్క పోర్షన్కి 4,000 రూపాయలు రెంట్ చొప్పున వస్తుందండి. ఇది 2005లో స్థలం తీసుకోవడం జరిగింది, 2013లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది అనమాట. ఓకేనండి, ఒక్కరే ఓనర్ అండి. సో మరి అమ్మడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ పర్పస్ ఈ ప్రాపర్టీ అయితే తీసేయడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, సో దానివల్ల వీళ్ళు అమ్మకానికి పెట్టారు, లేదంటే చక్కగా 16,000 రెంట్ అయితే చక్కగా ఉందన్నమాట. ఇందులో మరి చూసుకుంటే కనుక ఇది లాస్ట్ పోర్షన్ అండి. లాస్ట్ పోర్షన్ నేను చూపిస్తున్నాను. మిగతా 3 పోర్షన్ల వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ అండి, అందరూ కూడా మంచిగా సెటిల్ అయిన వాళ్ళే ఇంట్లోకి వచ్చిన తర్వాత. ఓకేనండి, సో లాస్ట్ పోర్షన్ చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటనేది. సో ఇల్లు అయితే రోడ్డుకి పడమర ఫేసింగ్లో ఉంటుందండి, బట్ పోర్షన్స్ అన్నీ కూడా నార్త్ వైపుకి మెయిన్ గుమ్మంగా పెట్టి కట్టడం జరిగిందనమాట. ఓకేనండి, ఎంట్రన్స్ హాల్ ఉంటుందండి. ఓకే, ఎంట్రన్స్ హాల్ ఉంటుంది. దీనికి సీలింగ్ లేదండి. ఇక్కడ మరి స్పేసెస్గానే ఉంటాయి, హాల్ కూడా స్పేసెస్గానే ఉంటాయి. ఓకేనండి, ఇది బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ అనమాట. ఇది చూసుకుంటే కనుక స్పేసెస్గా ఉంటుంది. మీరు ఇక్కడ సెపరేట్గా విడ్త్ కానివ్వండి, లోతు కానీ గమనించవచ్చు. ఓకేనండి, సో దీనికైతే పైన సీలింగ్ అయితే చేయడం జరిగిందనమాట. కబోర్డ్స్ లేవండి. ఓకే, ఇది మరి లోన్ కూడా వస్తుందండి కోఆపరేటివ్ బ్యాంకులో. మరి ఇది లోన్ కూడా ఉండడం జరిగిందనమాట. రిజిస్టర్డ్ పట్టా గవర్నమెంట్ వాల్యూ ఇంటికి 45 లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ వాల్యూ ఉందండి. ఓకే, సో వీళ్ళైతే ప్రజెంట్ 62 లక్షలు చెప్తున్నారండి. ఎందుకంటే 248 గజాలండి. ఏంటంటే ఇల్లు ఏంటి ఇలా ఉంది, 62 లక్షలు చెప్తా ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. దీనికి 16,000 రూపాయలు రెంట్ అయితే వస్తుందండి. అలాగే గవర్నమెంట్ వాల్యూ 45 లక్షల రూపాయలు ఉందండి. మొత్తం ఇది చిన్న భూభాగం కాదండి, 248 గజాలు, అంటే 5 సెంట్లో ఉన్నటువంటి ఇల్లు అనమాట. పూర్తిగా ఇల్లు ఉంటుంది. ఓకేనండి, సో చూసారు కదా లాస్ట్లో కిచెన్, దాని తర్వాత మరి బయట పక్క మరి వాళ్ళకి ఆనుకొని ఇంటికి ఆనుకొని వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి, సో మరి ఇక్కడ చూసుకుంటే ఇంటి పన్ను మరి కడుతూ ఉన్నారు, మున్సిపల్ ట్యాప్ ఉందన్నమాట. ఓకేనండి, అదేవిధంగా మోటార్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మోటార్ ట్యాప్ ఇవన్నీ కూడా మరి ఈశాన్యంలో ఉంటాయండి. యాజ్ పర్ వాస్తు పర్ఫెక్ట్గా ఉంది. మీరు డైరెక్ట్గా ఒకసారి వచ్చి విజిట్ అయితే కనుక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి, లేదా రెంటల్ ఇన్కమ్, బేసిక్గా ఎవరైతే రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 4 పోర్షన్లు అండి. బేసిక్గా రెంటల్ ప్రాపర్టీ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది బాగా సూట్ అయిద్దని చెప్పుకోవచ్చు అనమాట. సో త్వరపడండి, మంచి ప్రాపర్టీ, ఇటువంటి ప్రాపర్టీని వదులుకోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్.